అందరికీ నమస్కారం. ఎంతో ముద్దుగా అందంగా పువ్వులతో కలకలలాడుతున్న నా మందార మొక్కకి ఒక మాయదారి పెస్ట్ అనేది అటాక్ అయింది. ఆ పెస్ట్ ఏంటి, వాటిని నేను ఎలా కంట్రోల్ చేసుకున్నాను, హోమ్ మేడ్ పెస్టిసైడ్ ద్వారా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ని వాచ్ చేస్తున్నారు. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తే మందార మొక్కకి ఇవి అప్పుడప్పుడు అటాక్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి ఒక్కసారి అటాక్ చేసేంటే మాత్రం అంత ఈజీగా మొక్కను విడిచిపెట్టవు. మెల్లిమెల్లిగా మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తాయి. ఒకసారి మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. మొక్క సరిగా ఎదగట్లేదంటే మాత్రం తప్పకుండా వాటికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ పెస్ట్ ఏమంటారంటే స్కేల్స్ అంటారు. వీటిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. వీటిని మనము కొంచెం కేర్ తీసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. కెమికల్స్ వాడనవసరం లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా హోమ్ మేడ్ పెస్టిసైడ్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3G బయో పెస్టిసైడ్ని ఒక చిన్న కర్చీఫ్ బట్టలో వేసి మొక్కకి ఇలా చేతు బాగా తుడిచేసాను అనమాట. ఎందుకంటే అది ఘాటుగా ఉంటుందని. అలా తుడవడమే కాకుండా వాటర్లో కలిపి కూడా ఇస్తున్నాను. ఇది ఎలా ఇవ్వాలంటే లీటర్కి 2 ml వరకు తీసుకొని జస్ట్ వాటర్ కలుపుకొని మొక్క పైన స్ప్రే చేయాలి. మట్టిలో కూడా ఇవ్వాలి. మట్టిలో ఎందుకు ఇవ్వాలంటే ఇవి మనము పైన క్లీన్ చేసేటప్పుడు మట్టి పైన కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అలా వేరే మొక్కకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. పెస్ట్ అనేది మెయిన్ మనం కొంచెం నిర్లక్ష్యం చేసామనుకోండి, అవి ఒక మొక్కతోటి ఆగిపోవండి. మిగతా మొక్కలు కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ వేరే మందార మొక్కకి అది అటాక్ అయింది. నేను చాలా వరకు కంట్రోల్ చేశాను. కానీ అది కంట్రోల్ అయినట్టే అయ్యి మళ్ళీ వేరే మొక్కకు కూడా స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఎక్కువగా ఉంది, మనము పెస్ట్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు కొమ్మల్ని కట్ చేసుకొని కొంచెం నీడలో పెట్టుకొని ఇలా కొంచెం కేర్ తీసుకుంటే మొక్క తొందరగా కోలుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ పాత మందార మొక్క. ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి ఉండేది. వీటికి కూడా ఆ స్కేల్స్ అనేది అటాక్ అయింది. సేమ్ ఇంతకుముందు చేసినట్లుగానే వీటికి కొమ్మలు కూడా కట్ చేశాను. కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చిగుర్లు బాగా వస్తున్నాయి కదా అని కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాను. కానీ పెస్ట్ ఏమో ఇంకా అలానే ఉండిపోయింది. చూసారు కదా, లోపల చక్కగా దాంకొని ఉంది. వాటిని ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంతకుముందు చేసిన విధంగానే ఈ ఆకులను తీసేసి ఆ 3G బయో పెస్టిసైడ్ని మొత్తం రుద్దేశాను. కంప్లీట్గా స్టెమ్ మొత్తం రుద్దేశాను. ఆ ఘాటుతనానికి చాలా వరకు ఇవి చనిపోతాయి అన్నమాట. ఈ 3G బయో పెస్టిసైడ్ ఆర్ బయో ఎంజైమ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, బెల్లం, వాటర్ వీటన్నిటిని వేసి 100 days వరకు ఫర్మెంట్ చేసుకుంటే ఈ ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఉంది, ఒకసారి ఐకార్డులు ఇస్తాను, చెక్ చేయండి. దయచేసి ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మన మొక్కలకి ఇది చాలా అవసరము. ఇష్టం ఉన్న వాళ్ళు వీడియోని చూడండి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. వీటి అప్డేట్స్ కావాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.